పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం ఉంది కదా అని పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి చేసి ప్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్. 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము. ఇది మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్నాం. ఇది ఇప్పుడు గద్దల్లాగా వచ్చి ఈ రోడ్డు 5 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. గద్దల్లాగా వచ్చి నిన్న వచ్చి మాట్లాడి 60-40 సెటిల్మెంట్ రండి మాట్లాడతారు. బుడ్గ రామదాస్ కొడుకు మనవాడు అఖిల్ రాజు, రఘువీర్ సింగ్, బురాజ్ సింగ్ వాళ్ళకంటే మేము సెటిల్మెంట్ 60-40 సెటిల్మెంట్ ఇవ్వాలంట. ఆయన దగ్గర వచ్చి లంచోడుకులారా మీ బతికేంతారా, మీరు ఎట్లా కడతారా, మీరు మా కూలగొట్ట రాదా అన్నారు. కూలగొట్టిరు. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు సార్? మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు? మేము ఉండాలా వీళ్ళే ఉండాలా చెప్పండి. తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్లది భూస్వామ్యది ఉన్నాయంటే చెప్పండి. మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం, పక్క దేశానికి వెళ్ళిపోతాం. బతకం మేము. ఎందుకు సార్? మేము మా దేశంలో మేము ఈ దేశంలో అందరికి సమన్వయం ఉందా లేదా? బుడ్గ రామదాస్ కార్ లోపల పోతుంది, ఆయన లోపల కూర్చోబెడతారు. మేమేమో జీతాలు లేక బయట కూర్చోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి. ఇద్దరు సమన్వయం లేదా? వాళ్ళు విఐపీలా? పోలీస్ స్టేషన్ లో ఒక్కరికొకరు ఉంటుందా అండి? ఇదేనా పద్ధతి? ఇదేనా? సీఎం రేవంత్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఎంక్వైరీ చేయండి. సర్వే నెంబర్ ఎక్కడే వచ్చిందని గ్యారంటీ ఏంది? సర్వే నెంబర్ 20 సర్వే నెంబర్లో ఒకేసారి సర్వే చేయాలి. అందరికి నోటీస్ ఇచ్చి 16 నెంబర్ సర్వే ఒక్కటే ఎట్లా చేస్తారు? ఎవరు నోటీస్ ఇచ్చారు? మీ ఇక్కడ 1990 నుంచి మా హ్యాండ్ ఓవర్లు ఉంది, పొజిషన్లో ఉన్నాం. 99 నుంచి మా కంపెనీ నోటీస్ ఇచ్చారా? ఎమ్మగారు దొంగలకి వచ్చి వాళ్ళ కార్లో ఎట్లా వస్తారు? వాళ్ళ ఇంట్లో పనిచేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ జీతం జనాలు నుంచి ఇస్తుందా, లేకపోతే బుడ్గ రామదాస్ ఇస్తున్నాడా, అలా మనవడి ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా? వాళ్ళకే ఉడిగం చేస్తారా? చెప్పండి. వాళ్ళని జీతం తీసుకోండి. మేము బతకవద్దు తెలంగాణలో, వాళ్ళే బతకాలనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం. ఏముంది సార్? ఈ పని చేసుకొని ఖర్చు చేసుకొని బతుకుతాం. మేమేమి కోట్లు సంపాదించుకోలేదు, లేకపోతే మా దగ్గర కార్లు లేవు. పక్క రాష్ట్రం పోయి బతుకుతాం, గుర్తులేసుకొని బతాం సార్. మా ఇల్లు కూడా కొట్టిరు. మా పిల్లల భవిష్యత్తు ఇది. ₹1 కోటి ప్రాపర్టీ నీ సంపాదించాడు 20 సంవత్సరాలు. నా 4 పిల్లల భవిష్యత్తు, 5 మా అన్నకు నాకు కలిపి 5 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు, నాకు 5 పిల్లల భవిష్యత్తు. మా బాబాయ్ వీళ్ళకి 4 ఆడపిల్లలు, 9 మంది పిల్లల భవిష్యత్తు. ఈ ప్రాపర్టీ 9 మంది భవిష్యత్తు ఒక్కరి కోసం, ఒక్కరి స్వార్థం కోసం ఆయన దాహం సరిపోతలేదంట. ఈ లేఅవుట్లు ఆయన చేసిన అక్రమాలు లేవని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. బుడ్గ రామదాస్ చేసిన కథలని లేవని చెప్పి కథలు చెప్తున్నారు. ఆయనకి ఇంకా సరిపోతలేదంట. మా జాగ్ మీద పడ్డది, పక్క వాళ్ళ జాగ్ మీద పడ్డది. మేము 99 కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్? ఆయన అంత ఎక్స్-ఎంపీ అంట, వాళ్ళ డ్రైవర్ అంటాడు. సార్ 40 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. సర్పంచ్ చేస్తే తీసుకోమనండి. మరి ఎక్కడ న్యాయం ఉందా సర్పంచ్ చేసిన జాగాని? మాకు లేఅవుట్ 1983 లేఅవుట్ చేస్తే అలా సంతకం బుడ్గ రామదాస్ పెట్టిండు.